ఒక రాజు ఉండేవాడు. రాజు ఎప్పుడు కూడా తన యొక్క వెల్బీయింగ్ కోసం అండ్ ఆల్సో విలేజెస్ యొక్క వెల్బీయింగ్ కోసం ఎప్పుడు కూడా దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై రాజుని అడుగుతారు, ఏం కావాలని చెప్పి అడుగుతారు. ఒక విష్ కోరుకో అని చెప్పి రాజుగారిని అడుగుతారు. రాజు కూడా ఆ విష్ కోరుకుంటారు. ఏంటో తెలుసా? పీపుల్ అంతా కూడా ఇంక మీద పెయిన్ అండ్ సఫరింగ్తో అస్సలు ఉండకూడదు అని చెప్పి కోరుకుంటారు. అప్పుడు దేవుడు కూడా బ్లెస్ చేస్తాడు. ఆ తర్వాత రాజు హ్యాపీ అండ్ ఆల్సో విలేజెస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని నెలల తర్వాత డాక్టర్స్ అంతా కూడా రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ బాధలంతా కూడా చెప్పుకుంటారు. అక్కడ చాలామంది మల్టిపుల్ డిసీజ్తో చనిపోతున్నారు అండ్ ఆల్సో వాళ్ళ బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనేది ఉంది. వాళ్ళు లాస్ట్లో వస్తున్నారు మా దగ్గరికి, మేము ఏం చేయలేకపోతున్నాం రాజుగారు అని చెప్పి బాధపడతారు. ఆ తర్వాత మళ్ళీ రాజుగారు దేవుడికి ప్రేయర్ చేస్తారు. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. దేవుడిని అడుగుతారు, అసలు ఏం జరుగుతుంది మా లైఫ్లో అని చెప్పి అడుగుతారు. అప్పుడు దేవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు పెయిన్ అండ్ సఫరింగ్ తీసేయమని చెప్పావు, నేను తీసేసానని చెప్పి దేవుడు మాయమైపోతాడు. అప్పుడు అర్థమవుతుంది రాజుగారికి పెయిన్ అండ్ సఫరింగ్ యొక్క పర్పస్ ఏంటో ఆ క్షణం అర్థమవుతుంది. చూడండి, మీ లైఫ్లో మీ బాడీలో ఏదైనా ఒక మిస్అలైన్మెంట్ ఉంటే అండ్ ఆల్సో డిసీజ్ ఏమైనా ఉంటే ఆ పెయిన్ అండ్ సఫరింగ్ వల్లనే మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పి ఒక మెసేజ్, ఒక ఇన్స్టిట్యూట్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి పోయి కన్సల్ట్ అవుతారు. అదేవిధంగా ఎమోషనల్ పెయిన్ కూడా అంతే అండి. మీరు యూనివర్స్ ఏం చెప్తూ ఉంటుందంటే, ఆ ఎమోషనల్ పెయిన్ వెనకాల ఉన్న మెసేజ్ ఏంటి, అక్కడ ఫోకస్, అటెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ పెట్టు అని చెప్పి యూనివర్స్ తరచుగా చెప్తూ ఉంటుంది. మీ జీవితంలో మీరు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, యాంగర్తో ఉంటే, డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటే, అక్కడ ఎక్కడైతే ఎమోషనల్ పెయిన్ ఉందో అక్కడ హీలింగ్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది అవసరం అని చెప్పి యూనివర్స్ ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. మీ జీవితంలో మీరు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, యాంగర్తో ఉంటే అండ్ ఆల్సో చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటే, మీతో మీరు ఈ ప్రశ్న వేసుకోండి, ఈ మెస్ వెనకాల ఉన్న మెసేజ్ ఏంటి? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని కంప్లీట్గా మారుస్తుంది. మీరు 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 మీ జీవితంలో ఎంతో ఎమోషనల్ పెయిన్తో మీరు ఇబ్బంది పడతా ఉంటే, మీరు కంప్లీట్గా హీల్ చేసుకొని మీరు ఒక అద్భుతమైన మనిషిగా మీరు మారడానికి మీరు సిద్ధంగా ఉంటే, కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కామెంట్స్లో హీల్ అని టైప్ చేయండి. ఫెయిత్ ఇన్ మీ.